ఏంటక్కా కూర్చొని బాధపడుతున్నావు? ఎంత బాధపడినా వేస్ట్ అక్క. అందరూ ఒక్కాసి ఉండి నువ్వు ఒక్కదానివి ఒక్కాసి ఉంటే ఎవరు నీకు సపోర్ట్ చేయరు. నిన్నటి వరకు అందరూ నీ మాట వినేవారు. నీ మాటకు ఒక విలువిచ్చేవారు. కానీ ఇప్పుడు నువ్వు తనకాసి నిలబడేసరికి నీకు ఎవరు విలువివ్వడం లేదు తెలుసా? పాపం కదక్కా! నీ మీద జాలి చూపించడం కూడా మానేశారు. వాళ్ళ మాట వాళ్ళే ఇచ్చేశారు. అయినా అదేం పెద్ద నేరమేం కాదే. కాలేజీల్లో, స్కూల్లో జరుగుతున్న టీజింగ్‌లే కదా! అయినా ఆ మాత్రం దీనికి జైల్లో పెట్టి ఇచ్చేయాల్సినంత అవసరం ఏంటక్కా? నీ తమ్ముడనే కదా బావగారు భరత్‌ని జైల్లో పెట్టించారు అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవని అయితే అలా చూస్తూ ఉంటుంది. పాపం అక్క నీకిక ఫ్యామిలీలో సపోర్ట్ అలా కోల్పోతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నిన్ను చూసి నాకు చాలా జాలేస్తుంది. ఇదంతా ఎలా జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా? దీనికి నేనే కారణమని కూడా నువ్వు అనుకుంటావు. కానీ నేను కాదక్కా కారణం అని చెప్పేసి అంటూ ఉంటుంది పల్లవి. అయినా నిన్ను చూసి నాకెంత జాలేస్తుందో. అందరూ నీ మాటే వెళ్ళేవారు. నీ మాట మీదే ఉండేవారు. కానీ ఇప్పుడు నీకెవ్వరూ సపోర్ట్ చేయడం లేదు. ప్రణితి ఏదో చెప్పిందంటే దాన్ని అందరూ నమ్ముకొని అంత హడావిడి చేయాలా? అంత అవసరం లేదు అని చెప్పేసి అవనితో అయితే పల్లవి అంటూ ఉంటుంది. ఏంటి చురకలు అంటించడానికి వచ్చావా అనంటే, లేదక్కా నీకు సపోర్ట్ చేయడానికి వచ్చాను. నువ్వు చాలా బాధపడుతున్నావు కదా! నీ బాధని తగ్గించడానికి వచ్చాను. అయినా నువ్వు నా గురించి ఇలా అనుకుంటావని నేను అస్సలు అనుకోలేదక్కా. పోన్లే అక్కవు కదా అని ఓదార్చుతున్నాను అని చెప్పేసి అవని అయితే పల్లవి అయితే అవనిని చాలా దీనిగా దెప్పుతూ ఉంటుంది.